హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని 4 దశలుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతుంది. సో కొంతమంది అని ఎందుకన్నానంటే, ఈసారి కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసి, ఆ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే అందబోతుంది. సో ఈ రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూసేయండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని అవసరమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా మిస్ అయిపోతారు. ఇలా అవసరమైన పాయింట్స్ మీరు మిస్ అయిపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీకు రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వీడియోని చూసేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేశారు. సో తొలి విడత కింద కొంతమందికి అమౌంట్స్ అయితే పడ్డాయి, రెండవ విడత కింద కొంతమందికి పడ్డాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద, అంటే 3వ విడత కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి గతంలో చూస్తే, మొదటి రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి, రెండవ రోజున 2 ఎకరాల పొలం కలిగిన వారికి ఈ విధంగా పడుతూ వచ్చేవి. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానంలో డబ్బులను వీళ్ళకి అందించాలి అనే ఒక ఉద్దేశంతో వారికి ఏ విధంగా చేసిందంటే, నేరుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా తొలి రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు పడితే, అదేవిధంగా ఆ రోజునే 10 ఎకరాల పొలం కలిగిన వారికి కూడా 1 ఎకరా డబ్బులు పడిపోయాయి. సో 2 ఎకరాల డబ్బులు రిలీజ్ చేసినప్పుడు రెండు ఎకరాల పొలం కలిగిన వారికి కూడా డబ్బులు పడిపోయాయి. సో ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినటువంటి నేపథ్యంలో భాగంగా నేరుగా అర్హులకు డబ్బులను ఈ విధంగా అయితే ఇస్తూ వచ్చింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే 2 దశలుగా డబ్బులు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 3వ దశ కింద నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందుగా కొన్ని అర్హత ప్రామాణ్యాలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా వాటితో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా క్లియర్గా తెలుసుకొని ఈ డబ్బులు ఎప్పటి నుంచి మనకు పడతాయో కూడా వివరిస్తాను. సో మనం మొట్టమొదటగా చూసుకుంటే, గతంలో మాదిరిగా కాకుండా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే అటువంటి వారికి ఈ పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్నా ఇక నుంచి పథకం రాదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, మరియు రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు కానీ ఎవరైనా రైతులుంటే వారికి ఈ పథకం వర్తించదు. గతంలో మాదిరిగా 30 ఎకరాలు, 20 ఎకరాలు, 40 ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా కొండలు గుట్టలకి కూడా, వాగులు వంకలకు కూడా ఈసారి ఈ పథకం వర్తించదని కరాఖండిగా తేల్చి చెప్పి అనర్హులందరినీ తొలగించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో పెద్ద పెద్ద సినిమా హీరోలకు కూడా అయితే 30 ఎకరాలు, 40 ఎకరాలు ల్యాండ్ కలిగిన వాళ్ళకి కూడా, అంటే వాళ్ళు భూస్వాములకు కూడా డబ్బులు అయితే పడేటివి. కానీ ఈసారి మేము ఖచ్చితంగా అంతమందికి రైతు భరోసా డబ్బులు వేయము, ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రకటించింది. అయితే దీనిలో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కాదండి. గతంలో ఎవరికైతే రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పడకుండా ఉంటాయో అటువంటి వారిని అయితే దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ₹1,00,000 రుణమాఫీ పథకాన్ని వీరికి ఆపాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసిందండి. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అయి ఉంటారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ డబ్బులను ఇస్తామని ప్రకటించింది. ఈ రుణమాఫీలో భాగంగా 1 ఎకరా పొలం నుంచి ముఖ్యంగా
మనకు 5 ఎకరాల పొలం కంటే తక్కువ ఉన్న వారిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుంది. 1 ఎకరా పొలం నుంచి 5 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కనుక మీకు ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులవుతారు. అందులో భాగంగానే మీరు చిన్న సన్నకారు రైతులై ఉండాలి. మీ కుటుంబంలో ఎవరు కూడా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్లు కానీ, అలాగే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కానీ ఎవరైతే ఉంటారో ఇటువంటి వారందరినీ కూడా ఫిల్టర్ చేసి అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. సో ఎవరెవరికి అర్హత ఉంటుందంటే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి సకాలంలో రుణాలు తీసుకుని క్రాప్ లోన్స్ సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటారో అటువంటి వారిని గుర్తు చేసుకుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీని అయితే చేస్తుంది. సో అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. సో మనకు ఎవరికైతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్హులో కాదు ఈజీగా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను యాజ్ ఇట్ ఈస్గా దీనికైతే ఆపాదించారు. సో అయితే దీంట్లో కూడా మనకు మరొక కండిషన్ కూడా పెట్టారండి రుణమాఫీ. సో రుణాలు సకాలంలో కట్టాలి. సో మనం పీఎం కిసాన్కి రుణాలు ప్రభుత్వం అనేది మనకు డబ్బులు ఇస్తుంది కానీ తిరిగి కట్టం. కానీ ఇక్కడ బ్యాంకు మనకు రుణాలు ఇస్తుంది. బ్యాంకుకు మనకి ఇచ్చినటువంటి రుణాలను మనం తీసుకొని మళ్ళీ తిరిగి సకాలంలో కట్టేస్తూ మనం రెన్యువల్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఉన్నటువంటి రైతులను మాత్రమే ఈ రుణమాఫీ కింద ఇస్తారు. అయితే రుణమాఫీ మాత్రం ఒకే విడతలో జరగదండి. ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలలో ఏదైతే జరుగుతుందో సో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సో ఎవరైతే రైతులు ఉన్నారో వారిని ఆకర్షించుకునే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఈ రుణమాఫీకి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒకరికే అప్లై చేసుకోండి. ఒకవేళ 2-3 రైతులు ఉంటే 2-3 చేశారంటే అసలుకి మొదటికే మోసం వస్తుంది, చేయొద్దు అలాగా. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి 4 విడతల్లో తొలి విడత కింద 25,000 రూపాయలు, రెండవ విడత కింద 25,000 రూపాయలు, మూడో విడత కింద 25,000 రూపాయల చొప్పున టోటల్గా మనకు 4 విడతల రూపంలో 25,000 రూపాయల చొప్పున అయితే ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తారు. ఈ రుణమాఫీకి వచ్చేసి మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తారండి. సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించేందుకు అర్హత ప్రమాణాలను మరియు మార్గదర్శకాలను మరో 2-3 రోజుల్లో మనకైతే విడుదల చేయబోతున్నారు. ఎందుకనంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేసిన అనంతరం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రతిపాదన అయితే తీసుకురాబోతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో ₹2,00,000 వరకు రుణమాఫీని అయితే సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మనకు ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు తక్కువగా మరియు అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎరువులు అంటే యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇట్లాగా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నత్రజని ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఇవన్నీ కూడా మనకు తక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొరత ఏర్పడినటువంటి సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తే కొంతవరకు డబ్బు అనేది ఆదా అవుతుంది. వారు ఖర్చులు అనేది తగ్గించుకున్నప్పుడు వాళ్ళ పంట దిగుబడి కూడా తగ్గుతుంది కదా. సో ఈ పంట దిగుబడిని తగ్గినప్పుడు ఎరువులు లేనప్పుడు పంట దిగుబడి తగ్గుతుంది. కాబట్టి వారిని నిలదొక్కునేటువంటి పరిస్థితులు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా ఈ యొక్క అవకాశాన్ని అయితే రైతులకు ఇచ్చి ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేసి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతుంది. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో మాత్రమే డబ్బులు అయితే వేస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులకు అర్హులుగా గుర్తిస్తుందో సో ఈ యొక్క అర్హత ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వానికి ఎత్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇచ్చినటువంటి ఆ డేటా ప్రకారం అర్హులను ఫిల్టర్ చేసి సో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఒక్కొక్క రైతుకి తొలి విడత కింద ₹25,000 వరకు రుణమాఫీ అవుతుంది. అనంతరం రెండో విడత కింద మరో 25,000, తర్వాత మూడో విడత కింద 25,000, టోటల్గా 75,000, లాస్ట్ నుండి చివరాఖరిగా ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల నేరుగా ₹25,000తో ఈ పథకాన్ని మనకు రుణమాఫీ అనేది ₹1,00,000 వరకు చేస్తారు. అయితే రుణమాఫీ అవుతుంది కదని చెప్పేసి మీరు బ్యాంకులో రుణాలను కనుక రెన్యువల్ చేసుకోకుండా అట్టే ఆపి పెట్టారనుకోండి, మీకు రుణమాఫీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు టైం టు టైము ఎవ్రీ ఇయర్ కూడా మీరు టైం టు టైం అయితే మీరు రెన్యువల్ చేసుకుంటూ వచ్చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ రుణమాఫీ అనేది అమలు చేసినప్పుడు మీరు ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, ₹1,00,000 రుణం తీసుకున్నారు.
రూ. 1,00,000 రుణాన్ని మీరు సకాలంలో తిరిగి చెల్లించారు. చెల్లించిన తర్వాత మళ్ళీ మీరు రుణం తీసుకుంటారు కదా! మళ్ళీ ఒక రూ. 1,00,000 రుణం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీకు తొలి విడత కింద రూ. 25,000 మీకు ఈ రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది. రుణమాఫీ జరుగుతుంది కదని మీరు రుణాలు గనక కట్టకుండా ఎగ్గొట్టారంటే మాత్రం మొండి బకాయిల కింద బ్యాంక్ అనేది మిమ్మల్ని అయితే నోటీస్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అనేది లాంచ్ చేసినప్పుడు ఈ మొండి బకాయిల్లో ఉండే వాళ్ళకి అమలు చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోండి. సకాలంలో రుణాలైతే మీరు తిరిగి చెల్లించండి. చెల్లించిన తర్వాత మీకు ఈ డబ్బులు అనేది యాడ్ ఆన్ బెనిఫిట్ కింద అయితే మీకు వస్తుంది. మీ బ్యాంక్ ఖాతాలో 25,000 పడుతుంది. పడ్డప్పుడు మీరు పోయి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది మీకు చాలా చాలా మంచిదవుతుంది కాబట్టి వెంటనే ఈ పని అయితే చేయండి. వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.